నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ పోలీస్ విభాగానికి చెందిన మోతుకూరి తులసి చైతన్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. తులసి చైతన్య ఏపీ పోలీసింగ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వాటర్ అడ్వెంచర్ విభాగంలో 2022 సంవత్సరానికి టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి చైతన్య, విజయవాడ, హెడ్ కానిస్టేబుల్, స్పెషల్ బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈరోజు టెంజింగ్ నార్గే అవార్డు తీసుకోవడం జరిగింది. టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2022. నేను 7 ఓషన్స్లో 5 ఓషన్స్ స్విమ్ చేశాను అరౌండ్ ద వరల్డ్. అండ్ ట్రిపుల్ క్రౌన్ కూడా వచ్చింది. అండ్ థర్డ్ ఇండియన్ టు స్విమ్ 5 ఓషన్స్. వరల్డ్లో 5 ఓషన్స్ చేసిన పోలీస్ పర్సన్ నేను ఒక్కడనే. అండ్ ఇట్స్ ఏ రికార్డ్ ఆల్సో. ఇప్పుడు నాకు సపోర్ట్ 2012లో రాజీ త్రివేది సార్ సపోర్ట్ ఇచ్చి నాకు బెంగళూరులో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ప్రదీప్ కుమార్ సార్ ద్రోణాచార్య అవార్డు దగ్గర ట్రైనింగ్ అయ్యాను. తర్వాత మా ఆఫీసర్స్ అందరు సపోర్ట్ ఉంది. తర్వాత తిరుమలరావు సార్ సపోర్ట్ బాగుంది. అండ్ మా కమిషనర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ కాంతి రాణా గారు బాగా సపోర్ట్ ఇస్తున్నారు సార్. అండ్ మా డీజీపీ గారు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. 1997 నుంచి స్విమ్ చేస్తున్నాను సార్. దాని తర్వాత నేను కాంపిటేటివ్ స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. తర్వాత శ్రీలంక టు ఇండియా స్విమ్ ఒకటి ఉందని సార్ చెప్పారు. సార్ ఆల్రెడీ రికార్డ్ ఉంది 12 hours 35 minutes. సో సార్ భీమిలి టు విశాఖపట్నం 2013లో స్విమ్ చేయించారు. 150 years ఆఫ్ ఇండియన్ పోలీస్ దానికి. సో అప్పుడు నాకు ఐ కేమ్ టు నో నాకు కొంచెం పొటెన్షియల్ ఉంది, నేను చేయగలను అని సార్ కూడా ఇంకా పుష్ చేశారు. ఇలాగా శ్రీలంక టు ఇండియా స్విమ్ చేయండి, కొంచెం యూనిక్ రికార్డ్ ఉంటుంది అని. అది చేశాను. దాన్ని చేసిన తర్వాత మంచి రికార్డ్ వచ్చింది, ఓల్డ్ రికార్డ్ కూడా వచ్చింది దాంట్లో. సో దాని తర్వాత ఇంకా సార్ 7 ఓషన్స్ కూడా స్టార్ట్ చేయి, ఇంగ్లీష్ ఛానల్ ఉంది, ఇలాగా అన్నీ చేయాలి అని సార్ పుష్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేశాను. నేను చేసుకుంటూ వచ్చాను. నా క్యాష్ అవార్డ్స్ కూడా వచ్చినాయండి ఇంతకుముందు. నా క్యాష్ అవార్డ్స్ అన్ని ఇలా పెట్టాను. మనీ చాలా ఖర్చు అయింది. ఫర్ ఒక్కొక్క స్విమ్కి ఆల్మోస్ట్ 12 to 15 lakhs అవుతుంది. ఒక హౌస్ కూడా ఉంటే దాన్ని మళ్ళీ తాకట్టు పెట్టి దాన్ని ఆ మనీతో వెళ్ళాల్సి వచ్చింది. సో లక్కీగా దేవుడి దయ వల్ల 5 స్విమ్స్ అయితే అయినాయి. ఇంకా 2 స్విమ్స్ చేస్తే 7 ఓషన్స్ కంప్లీట్ చేసిన థర్డ్ పర్సన్ అవుతాను ఇండియాలో. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు స్విమ్ పోలీస్ మ్యాన్ అవుతాను. కోల్డ్ వాటర్ లో స్విమ్మింగ్ అంటే ఇంగ్లీష్ యాక్చువల్లీ నా వెయిట్ 20 kgs పుట్ ఆన్ అయ్యాను సార్ ఈ ఒక్క స్విమ్ కోసమే. రీజన్ అక్కడ వాటర్ టెంపరేచర్ 12.5 degrees ఉంటుంది. 12.5 degrees అంటే ఇప్పుడున్న వెదర్ ఢిల్లీలో 12 ఉంది. మొత్తం ఇలా కప్పుకుని ఉన్నాం మనం. అక్కడైతే బేర్ బాడీతో స్విమ్ చేయాలి, వెట్ సూట్ కూడా వేసుకో, ఫుల్ బేర్ బాడీతోనే ఉండాలి. హైపోథెర్మియా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం మనీ ఖర్చు అయ్యేది కూడా రీజన్. ఒక 1 month ముందు వెళ్ళి అక్కడ వెళ్ళి అక్లమటైజ్ అవ్వాలి. అండ్ వెయిట్ పుట్ ఆన్ అవడానికి చాలా కాంపిటేటివ్ స్విమ్మింగ్ నుంచి టోటల్ గైడ్ టర్న్ అయ్యాను. అండ్ మా డిపార్ట్మెంట్ ఎప్పుడు బాగా సపోర్ట్ ఇచ్చింది సార్. సో వాళ్ళకి యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి. అండ్ జగన్ సార్ అందరూ బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్లీ నాకు కొంచెం ఎగ్జైటింగ్గా లేదు. ఎందుకంటే రీజన్ ఫస్ట్ స్విమ్ చేసేటప్పుడే 15 hours స్విమ్ చేశానండి, ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్. అది చేస్తున్నప్పుడే మైండ్ చాలా ఫికిల్ అయిపోతుంది. లైక్ అవసరం మనకి, నేను 50 meters స్ప్రింట్ చేసేవాడిని, సడన్ గా ఇంతసేపు 54 kilometers స్విమ్, నువ్వు ఎందుకురా బాబు, నువ్వు ఇక్కడ దూకి వెళ్ళి ఎక్కేసేవాడివి కదా, ఎందుకని అనిపించేది. అప్పుడు ఈ టెంజింగ్ నార్గే అవార్డు తీసుకుంటే ఎలా ఉంటుంది, ఈ మూమెంట్ నేను ముందే థింక్ చేసుకుంటూ చేశాను. ఇలాగ చాలా మంది ప్రౌడ్ ఫీల్ అవుతారు, మన తెలుగు వాడు వచ్చింది ఫస్ట్ అని. ఇలాగని బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ లాస్ట్ ఇయర్ నేను మా స్టూడెంట్స్ తోటి 6 members తోటి శ్రీలంక టు ఇండియా స్విమ్ కూడా చేయించాను సార్. ఒక పాప 13 years అమ్మాయిది
రికార్డ్ కూడా ఉంది 9 hours 22 minutes లో చేసింది. కోచ్ తో కూడా ఆ, అంటే నేను స్విమ్ చేస్తూ వాళ్ళకి ట్రైన్ కూడా చేస్తున్నాను సార్. నాకు బాగా గైడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు NIS క్వాలిఫైడ్ కోచ్ కూడా అయ్యారు. NS డిప్లొమా కూడా చేశాను సార్. 2020లో బెంగళూరులో చేశాను. అవార్డులో భాగంగా పథకంతో పాటు 15 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం చైతన్యకు అందజేసింది. స్విమ్మింగ్ పోటీలో అనేక అవార్డులు పురస్కారాలు అందుకున్న తులసి చైతన్య తనలా మరికొందరికి స్విమ్మింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో ట్రిపుల్ క్రౌన్ సాధించిన తొలి భారతీయ పోలీస్ అధికారిగా గాను ఆయన రికార్డు సృష్టించారు. 2022 జూలై 24న ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లీష్ ఛానల్ 33.5 కిలోమీటర్లను 15 గంటల 18 నిమిషాల 45 సెకండ్లో ఈదుకుంటూ చేరుకున్నారు. జిబ్రాల్టర్ జలసంధి, కేటరీనా ఛానల్, పాక్ జలసంధి సహా అనేక సాహసవంతమైన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2022 సంవత్సరానికి గాను టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు ఎంపిక చేసింది. తులసి చైతన్యలో ఉన్న ప్రతిభను గుర్తించి సీనియర్ IPS అధికారి రాజీవ్ త్రివేది ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు. నేను IPS 1986 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్, తర్వాత బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ క్యాడర్ నుంచి 2021లో 2 years క్రితం రిటైర్ అయ్యాను. కానీ 2012లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ADG స్పోర్ట్స్గా నాకు పోస్టింగ్ వచ్చింది. అప్పుడు నేను కొంతమంది మన పోలీస్ ఫ్రెష్ రిక్రూట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మంచి ట్రైనింగ్ ఇవ్వాలని, మంచి పోలీస్లో స్పోర్ట్స్ అవగాహన ఇంకా పెంచాలని ఉద్దేశంతో మన పోలీస్ ఫ్రెష్ రిక్రూట్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని పోయి నేను వాళ్ళతో మాట్లాడాం. ఆ సమయంలో నాకు తులసి చైతన్య కూడా మీట్ అయ్యారు. సో అప్పుడు నేను అడిగాము, ఏమయ్యా మీకు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా స్విమ్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు ట్రైనింగ్ ఇస్తే నువ్వు ఇంకా ముందుకే వెళ్తావా లేదా? సో అని హీ వాజ్ వెరీ రెడీ అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. సో దెన్ ఐ టుక్ హిమ్ యాజ్ ఎ ట్రైనీ and I organized some specialized training for him in Hyderabad and particularly in Bengaluru. So దాని తర్వాత 2012 తర్వాత ఆల్ ఇండియా పోలీస్ అక్వాటిక్స్ మీట్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరాలు. దాంట్లో ప్రతి సంవత్సరం తులసి చైతన్య వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ గోల్డ్ మెడల్స్ అండ్ హీ వాజ్ ఇంప్రూవింగ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ట్వైస్ ఇతనికి బెస్ట్ ఇండియన్ పోలీస్ స్విమ్మర్ అవార్డు కూడా వచ్చింది. సో దాంతో ఎంకరేజ్ అయ్యి I suggested to him to go for open water swimming. సో ఫస్ట్ టైం నేనే వైజాగ్లో, భీమ్లీ నుంచి వైజాగ్లో ఇతన్ని తీసుకెళ్ళాం. సో 25 kilometers బాగా 9 hours చేశారు అప్పుడు నాతో పాటు. అప్పుడు నేను సజెస్ట్ చేశాను, బాబు మీకు పొటెన్షియల్ ఉంది, ఓపెన్ వాటర్ కూడా చేయి, గో ఫర్ పాక్ స్ట్రేట్, గో ఫర్ ఇంగ్లీష్ ఛానల్, స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ అండ్ అదర్ ఛానల్స్ అక్రాస్ ది వరల్డ్. కొంచెం కష్టమైన ఫైనాన్షియల్గా somehow I also supported and he also managed. And at the same time government also issued a GO for giving cash reward for gold medals. So because of that he has got 27 increments, 57 lakhs cash reward. And ఈరోజు for all his achievements in the past about 11-12 years మన భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతితోటి ఇతనికి ఇంత ప్రెస్టీజియస్ టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు రావడం మన మన తెలుగు రాష్ట్రానికి కాదు, మన దేశానికి ఒక గర్వకారణం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ తులసి చైతన్య. అండ్ ఐ మస్ట్ సే, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ తయారవ్వాలంటే somehow people like me have to support, but more than that ఫ్యామిలీ నుంచి బాగా సపోర్ట్ రావాలి. ఫ్యామిలీలో వాళ్ళకి అవగాహన ఉండాలి, బాబుకి ఇట్లా ఒక టెండెన్సీ ఉంది, మంచి చేస్తారు, దేశానికి ఒక గౌరవంగా నిలబడతారు. సో ఫ్యామిలీతోటి కూడా హిస్ ఫాదర్, హిస్ మదర్ వర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. లాస్ట్ 12 years నుంచి వాళ్ళతో నేను టచ్లో ఉన్నా. ఎప్పుడైనా వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు బాబు ఏం చేస్తున్నారని. సో దట్ వాజ్ ఎ వెరీ గుడ్ థింగ్. సో మై request is that parents should encourage children for sports activities. And our country, మన దేశంలో ఇప్పుడు ఈ ఖేలో ఇండియా స్కీమ్స్ కింద మన దేశంలో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నది. మనం చూస్తూనే ఉన్నాం. వేరియస్ ఇంటర్నేషనల్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో, కామన్వెల్త్ గేమ్స్లో మన ఇండియన్ మెడల్స్ టాలీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్యారిస్లో
నెక్స్ట్ ఒలింపిక్స్ జరుపుతాయి జూన్ నెలలో ఈ సంవత్సరం. ప్యారిస్లో కూడా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్కి నేను పర్సనల్గా, తర్వాత నా సంస్థ, ఇప్పుడు నేను కంట్రోల్-ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాము. అది ఏషియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ కంపెనీ ఇది. సో ఆ సంస్థ ద్వారా కూడా మంచి ఒక 2-3 స్పోర్ట్స్ పర్సన్స్ని సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్ రావడానికి వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, అన్ని రకాలుగా 2-3 స్పోర్ట్స్ పర్సన్. ఇప్పుడు ఐ విల్ నాట్ రివీల్ రైట్ నౌ, బట్ మన కంట్రోల్-ఎస్ డేటా సెంటర్స్ హైదరాబాద్ సంస్థ తరఫున వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ తులసి చైతన్య. ఆల్ ద బెస్ట్ తులసి.